Nana, good afternoon. Good afternoon, sir. Today, one important topic which is very important, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ ఏంటంటే క్యాన్సర్. క్యాన్సర్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది లీడింగ్ డిజీజ్ విచ్ కిల్స్ ఏ పేషెంట్, విచ్ కిల్స్ పీపుల్. ఈవెన్ పీపుల్ ఆర్ ఫుల్లీ అవేర్ ఆఫ్ దట్. వన్స్ క్యాన్సర్ అనేది వస్తే ఆల్మోస్ట్ చనిపోతాం అనే ఒక థాట్లో కూడా వెళ్ళిపోయారు. క్యాన్సర్కి ఇంతవరకు ఒక ప్రాపర్ మెడిసిన్ కూడా రాలేదు. Still the doctors are fighting how to save a patient who is suffering from a cancer. అటువంటి క్యాన్సర్ గురించి మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంటెంట్స్ని మనం ఒకసారి డిస్కస్ చేస్తే, నెంబర్ 1, క్యాన్సర్ అనేది ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్. అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్ లేదా అన్చెక్డ్ సెల్ రెగ్యులేషన్. అన్చెక్డ్ సెల్ రెగ్యులేషన్ అంటే క్యాన్సర్ వచ్చినప్పుడు మనిషి శరీరంలో ఉన్నటువంటి సెల్స్, ఏదో ఒక సెల్ స్టార్ట్ చేద్దాం, ఒక సెల్ అది 1 2 గాను, 2 4 గాను, 6 4 8 గాను, 8 16 గాను, 16 32 గాను, 32 64 గాను, 64 120 అలా ర్యాపిడ్గా వాటి గ్రోత్ జరిగిపోతుంటుంది. సో సెల్ డివిజన్ అనేది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది వితౌట్ స్టాపేజ్. అది క్యాన్సర్ అంటే. ఈ అన్కంట్రోల్ సెల్ డివిజన్ వల్ల ఏమవుతుందంటే అక్కడ ట్యూమర్స్ లాగా ఫామ్ అవుతుంది. దాన్నే నియోప్లాజం అని పిలుస్తారు. ఇలా నియోప్లాజం ఫార్మ్ అయ్యే దాన్ని మన నియోప్లేషియా అంటారు. ఇక్కడ చూడండి నెక్స్ట్. Nana, what is it? Today's topic? Cancer. What is actually what's happening here? Cancer is a failure of cell division control. Failure of cell division control. Or you can say unchecked cellular division. లేదా మనం ఇంకొక విధంగా కూడా చెప్పొచ్చు, ఫెయిల్యూర్ ఆఫ్ సెల్ రెగ్యులేషన్. టర్మ్స్ ఏదైనా కానీ అక్కడ కాన్సెప్ట్ ఒకటే. శరీరంలో ఉన్నటువంటి సెల్స్ డివైడ్ అవ్వడం అనేది స్టాప్ అవ్వకుండా ఎనార్మస్గా జరిగిపోతూ అక్కడక్కడ మనకి గెడ్డల్లాగా, ఒక కణితిలాగా ఏర్పడేదాన్ని ఆ కణితులు ఏమంటారంటే నియోప్లాజం అని అంటారు. సో ఇలా ఫార్మ్ అయ్యేదాన్ని నియోప్లేషియా అంటారు. అంటే ట్యూమర్స్ ని మనం నియోప్లాజం అంటారు. నియోప్లాజం ఇస్ నథింగ్ బట్ కణితులు, అవునా? సో అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్, అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ ట్యూమర్, అవునా? సో ఆ ఫార్మేషన్ ఆఫ్ ట్యూమర్ ని నియోప్లేసియా అంటారు. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. నియోప్లాజం అనేది ఒక ట్యూమర్, ఇలా ట్యూమర్స్ ఫామ్ అయ్యేదాన్ని నియోప్లేసియా అంటారు.
సో ట్యూమర్ని నియోప్లాజం ఇలా ఫార్మేషన్ అయ్యే ట్యూమర్స్ని ఏమంటారు? నియోప్లేసియా. ఓకే, ఇవి మనకు పడితే బేసిక్గా ఈ యొక్క క్యాన్సర్ అనేది టైప్స్ ఉన్నాయి. ఒకటి బినైన్ ట్యూమర్స్ ఆర్ బినైన్ క్యాన్సర్ ఆర్ ప్రీ మ్యాలిగ్నెంట్ ఆర్ మ్యాలిగ్నెంట్ క్యాన్సర్. ఒకటి బినైన్, ప్రీ మ్యాలిగ్నెంట్, మ్యాలిగ్నెంట్. నాన్న బినైన్ అంటే ఏంటంటే యూ కెన్ సే దీస్ ఆర్ నాట్ ఏ హార్మ్లెస్ క్యాన్సర్. పెద్ద సమస్య ఏం లేదు, డిసీజ్ ఏం పెద్ద సమస్య ఏం కాదు. ఏంటంటే వేరెవర్ ద క్యాన్సర్, వేరెవర్ ఏ సెల్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ క్యాన్సరస్ సెల్, ద గ్రోత్ ఈస్ కన్ఫైన్డ్ టు ఏ పర్టికులర్ ప్లేస్. సాధారణంగా the fibroids which you can commonly see in uterus of female. ఒక బినైన్ క్యాన్సర్కి ఎగ్జాంపుల్ ఏదంటే అక్కడ స్త్రీలలో వాళ్ళ యొక్క యూటరస్లో ఒక ట్యూమర్ కణితి ఏర్పడడం. అయితే సేఫ్ అని ఎలా చెప్పొచ్చు అంటే ఎక్కడైతే కణితి ఏర్పడిందో ఆ కణితి అక్కడి వరకే ఉంటుంది. అది ఆ ప్లేస్ నుంచి వేరొక ప్లేస్ స్ప్రెడ్ కాదు. ఆ కణితిని ఈజీగా మనం కట్ చేసి రిమూవ్ చేసి బయటికి పడేయచ్చు. అయితే ఈ యొక్క ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్ తర్వాత మ్యాలిగ్నెంట్ క్యాన్సర్కి ఏంటి తేడా అంటే ఒక సెల్లో డివిజన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత అది డివైడ్ అవుతూ కణితులు ఏర్పడుతూ ఉంటాయి. అది అక్కడితో ఆగకుండా అక్కడి నుంచి వేరొక ప్లేస్కి వెళ్ళి అక్కడ కూడా గ్రోత్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి లివర్ క్యాన్సర్ వచ్చింది అంటే లివర్లో ఏదో ఒక్క సెల్లో డివిజన్ అనేది కంట్రోల్ కాకుండా పోయింది, డివైడ్ అనేది జరిగింది. అక్కడ డివైడ్ అయినటువంటి సెల్స్ కొన్ని లక్షల సంఖ్యలో సెల్స్ ఏర్పడి అక్కడ ఒక టిష్యూనే ఫామ్ అయిపోయింది. దాన్ని మనం నియోప్లాజం లేదా ట్యూమర్ అంటాం. మరి అది అక్కడితో ఏంటి కాదు, లివర్లో ఏర్పడినటువంటి ఆ క్యాన్సరస్ సెల్లు బ్లడ్ ద్వారా హార్ట్ కన్నా పోవచ్చు, బ్రెయిన్ కన్నా పోవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. ఇలా ఒక క్యాన్సర్ ఒక చోట ఏర్పడింది, బాడీలో రక్తం ద్వారా మిగతా పార్ట్స్కి వెళ్తాం, అవునా? దాన్నే మెటాస్టాసిస్ అంటారు. మెటాసిస్ అంటారు. అంటే ద క్యాన్సర్ ఈస్ స్ప్రెడింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ అండ్ గ్రోయింగ్ దేర్, కాజింగ్ ఎ హ్యూజ్ ప్రాబ్లం. అంటే ఇప్పుడు చూడండి, నార్మల్ సెల్కి క్యాన్సర్ సెల్కి ఏంటి తేడా అంటే మీకు ఒక అర్థం, మీకు స్టోరీ ముందు చెప్పాలంటే ముందుకు ఒక పద్యం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక యాక్సిడెంట్ అయింది, నా చేతికి దెబ్బ తగిలింది. ఇక్కడ దాదాపు ఒక హాఫ్ కేజీ మజిల్ ఏమైపోయింది, కట్ అయిపోయింది. అంటే 1/2 కేజీ చర్మము కండో ఏదో ఒకటి పోయింది రైట్ సైడ్. వితిన్ 6 months తర్వాత ప్రాపర్ మెడికేషన్, ప్రాపర్ డైట్, అవునా, వల్ల ఏమైపోతుంది, ఒక 6 months 1 year లోపల ఎక్కడైతే 1/2 కేజీ కండ పోయిందో, హాఫ్ కేజీ మజిల్ పోయిందో అక్కడ వితిన్ 1 year తర్వాత అక్కడ అదే మజిల్ వచ్చేసి ఉంటుంది. అది చేతిలోనే కావచ్చు, లేదా నడుము కావచ్చు, ఎక్కడో చోట యాక్సిడెంట్ అయింది, కొంచెం కండ పోయిందంటే 1 year తర్వాత ఏమవుతుంది, అక్కడ ఆ యొక్క సెల్స్ రీప్లేస్ అయిపోతాయి, అక్కడ తిరిగే ఆ కండ ఏర్పడుతుంది, అవునా కదా? ఒక బోన్ విరిగిపోయింది అనుకో, ఆ ప్లేస్లో ఏమైపోతుంది, 2 బోన్ మళ్ళా అటాచ్ అయిపోతుంది. ఇప్పుడు కండ, ఇప్పుడు
క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు హాఫ్ కేజీ టిష్యూ యాక్సిడెంట్ ద్వారా కోల్పోయింది. 1 year తర్వాత హాఫ్ కేజీ టిష్యూ మళ్ళీ ఏమైపోయింది, వచ్చింది. ఒకటి ఇన్ కేస్ నాకు యాక్సిడెంటే కాలేదు, అలాంటప్పుడు ఇక్కడ ఎక్స్ట్రాగా హాఫ్ కేజీ టిష్యూ ఇక్కడ వస్తుందా, రాదు. అంటే అర్థం ఏంటి, ఎప్పుడు ఎంత గ్రోత్ కావాలో అంత గ్రోత్ మాత్రమే జరుగుతుంది. హాఫ్ కేజీ కండ పోయింది కదా అని రీప్లేస్మెంట్కి 1 yearలో హాఫ్ కేజీ కండ మాత్రమే వస్తుంది, 2 kg కండ కూడా రాదు. అవునా? అదే క్యాన్సర్ అంటే. క్యాన్సర్ మీన్స్ ఇక్కడ అదే నార్మల్ సెల్ జరుగుతుంది. నార్మల్ సెల్ ఏం చేస్తుందంటే ఎంత కండ పోయిందో అంత కండ వచ్చిన తర్వాత ఫర్దర్ సెల్ డివిజన్ కానీ ఫర్దర్ సెల్ గ్రోత్ అనేది ఉండదు. అయితే క్యాన్సర్ సెల్ అలా కాదు, అది కంటిన్యూస్గా గ్రోత్ జరుగుతూనే ఉంటుంది. కంటిన్యూస్గా గ్రోత్ జరుగుతూనే ఉంటుంది. ఈరోజు 100 గ్రాములు ఉన్నటువంటి క్యాన్సర్ సెల్ రేపు 200 గ్రాములు పోతుంది, ఎల్లుండి 400 గ్రాములు పోతుంది, ఆ మరుసటి రోజు కేజీకి పెరిగిపోతుంది. అంటే ఒక యూస్ లేనటువంటి సెల్లు గ్రోత్ జరుగుతూ ఉంటే లోపల ఉన్నటువంటి ఆర్గనెల్స్కి అవి అబ్స్ట్రక్షన్ అవుతుంది, అడ్డుగా ఉంటుంది. అడ్డుగా ఉండడమే కాకుండా వాటి ఫంక్షన్ని జరగనీయకుండా చేస్తుంది. వాటి ఫంక్షన్ జరగనీయకుండా చేయడమే కాకుండా వాటికి పోవాల్సినటువంటి న్యూట్రిషన్ కూడా ఇదే లాగేసుకుంటుంది. ఇన్ని సమస్యలు ఆ యొక్క క్యాన్సర్లో ఉంది. సో నెంబర్ 1, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే క్యాన్సర్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆంకాలజీ. ఆంకాలజీ ఈజ్ అ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ అబౌట్ స్టడీ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అండ్ డయాగ్నోస్టిక్ మెథడ్స్. అంటే ఆంకాలజీ అనేది ఒక సైన్స్. ఆ సైన్స్ ఈ క్యాన్సర్ ఎలా వచ్చింది, ఈ క్యాన్సర్ని ఎలా గుర్తించవచ్చు, ఈ క్యాన్సర్కి ఎటువంటి మందులు ఉన్నాయి, ఈ క్యాన్సర్ను తగ్గించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయవచ్చు అనే ఒక శాస్త్రము ఆంకాలజీ. జనరల్గా ఈ యొక్క క్యాన్సర్కి ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్, మ్యాలిగ్నెంట్ కండిషన్. మన అదృష్టం బాగుంది, ఒక క్యాన్సర్ సెల్ క్యాన్సర్గా మారక ముందే మనం ఐడెంటిఫై చేయొచ్చు. దాన్నే ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్ అంటారు. ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్ అంటే ద సెల్ ఇన్ ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ క్యాన్సరస్ సెల్. అది ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్ అంటారు. మ్యాలిగ్నెంట్ కండిషన్ అంటే ఏంటంటే ద సెల్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఏ క్యాన్సరస్ సెల్ వేర్ ద సెల్ డివిజన్ ఈస్ అన్కంట్రోల్డ్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే నార్మల్ సెల్కి ఈ యొక్క క్యాన్సర్ సెల్కి ఉన్నటువంటి డిఫరెన్స్. నార్మల్ సెల్కి కాంటాక్ట్ ఇన్హిబిషన్ ఉంటుంది. ఏముంటుంది? కాంటాక్ట్ ఇన్హిబిషన్. కాంటాక్ట్ ఇన్హిబిషన్ అంటే ఏంటంటే ఒక సెల్ దాని పక్కన ఇంకొక సెల్ అటాచ్ అయిన తర్వాత గ్రోత్ అనేది ఆగిపోతుంది. గ్రోత్ అనేది ఆగిపోతుంది. ఎలాగంటే ఇప్పుడు చూడండి, ఇలా ఉంది, ఇంత కండ పోయింది, ఇంత మజిల్ పోయింది. ఇక్కడ ఉంది చూడండి కండ, ఇది మన బాడీ. ఇది మన బాడీ. ఆ మధ్యలో ఈ గ్యాప్ యాక్సిడెంట్ ద్వారా టిష్యూ తీసేశారు. ఇప్పుడు ఏం జరుగుతుంది ఫ్యూచర్ లో, ఇక్కడ ఉన్నటువంటి సెల్స్ ఏం చేస్తాయంటే ఆ యొక్క గ్యాప్ ఫిల్ అయ్యేంత వరకు సెల్ డివిజన్ అనుమతిస్తుంది. వన్స్ ఫిల్ అయిన తర్వాత ఫర్దర్ సెల్ డివిజన్ కానీ సెల్ గ్రోత్ కి స్టాపేజ్ ఉంటుంది. దాన్నే సెల్ ఇన్హిబిషన్ అంటే
ఏ సెల్ నార్మల్ సెల్ పక్కన ఒక సెల్ ఉంటే ఆ సెల్ టచ్ అయ్యేంత వరకు, ఆ సెల్తో కాంటాక్ట్ అయ్యేంత వరకు, ఆ స్పేస్ ఉన్నంత వరకు అది గ్రోత్ అవుతుంది. ఆ తర్వాత గ్రోత్ ఆగిపోతుంది. అదే క్యాన్సర్ సెల్ ఏమవుతుందంటే కంటిన్యూస్గా పోతా ఉంటుంది. గ్రోత్ పెరిగిపోతూ ఉంటుంది. సో నార్మల్ సెల్కి కాంటాక్ట్ ఇన్హిబిషన్ ఉంటుంది. ఆ కాంటాక్ట్ ఇన్హిబిషన్ ఉన్నటువంటి కారణం ఏంటంటే క్యాటరిన్స్, ఒక ప్రోటీన్ ఉంటుంది. క్యాటరిన్స్ అంటే నార్మల్ సెల్ యొక్క అవుట్ సైడ్ లో ఒక ప్రోటీన్ ఉంటుంది. కాల్షియం డిపెండెంట్ సెల్ మెంబ్రేన్ ప్రోటీన్. కాల్షియం డిపెండెంట్ సెల్ మెంబ్రేన్, కాల్షియం డిపెండెంట్ సెల్ మెంబ్రేన్ ప్రోటీన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ప్రోటీన్ ఏం చేస్తుందంటే పక్కన ఉన్నటువంటి సెల్తో అటాచ్మెంట్ ఉంటుంది. దాన్నే కాల్షియం డిపెండెంట్ సెల్ మెంబ్రేన్ ప్రోటీన్ అంటారు. అంటే ఈ యొక్క సెల్ చుట్టూ ఈ యొక్క ప్రోటీన్ ఉన్నందువల్ల పక్కన ఉన్నటువంటి సెల్తో అటాచ్మెంట్, స్ట్రాంగ్ అటాచ్మెంట్ ఉంటుంది. ఆ సెల్ నుంచి ఈ సెల్ దూరపడదు, అటాచ్గానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరం చూడండి, ఎక్కడ కూడా సెల్స్ లూజ్గా ఊడిపోయేలాగా ఉందా? ఎవ్రీథింగ్ కెప్ట్ ఇన్ కాంటాక్ట్ ఆర్ కెన్ సే కాంపాక్ట్, అంటే క్లోజ్లీ అటాచ్, అంతే కదా. మన శరీరంలో ఉన్నటువంటి టిష్యూస్ ఎక్కడ కూడా మనం ఒక కాటన్, ఒక దూది తీసుకోండి, ఒక దూదిలో మనం ఇలా తీస్తే ఒక దూది బయటకు వస్తుంది, అవునా? కాకపోతే డ్రెస్లో వస్తుందా? రాదు. సో డ్రెస్కి దూదికి తేడా ఉంది, అవునా కదా? సో దూది మనం ఎలా పెట్టి, కాటన్ ఎలా పెట్టి ఇలా లాగినా కూడా సపరేట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఒకదానికి అటాచ్మెంట్ లేదు, మనం జస్ట్ ప్లగ్ చేస్తూ వస్తుంది. కాటన్ అలా కాదు, మన డ్రెస్ అలా కాదు. ఒక నెట్వర్క్ లాగా థ్రెడ్స్ ఫామ్ అయి ఉంటాయి. వీ కాంట్ సెపరేట్ ఈజీలీ, అవునా? సో నౌ ద సెల్స్కి ఏమున్నాయి? ఒక ప్రోటీన్ ఉంది, క్యాటరిన్స్ అనే ప్రోటీన్. దాన్ని ఏమంటారంటే కాల్షియం డిపెండెంట్ సెల్ మెంబ్రేన్ ప్రోటీన్ అనేది ఉన్నందువల్ల అది ఏమవుతుందంటే కాంటాక్ట్గా పక్క సెల్తో ఉంటుంది. ఇంకొకటి, ఈ క్యాన్సర్ సెల్ ఏం చేస్తుందంటే దాని యొక్క బాడీ సర్ఫేస్ పైన ఇటువంటి ప్రోటీన్ ఉండదు కాబట్టి ఇట్ కెన్ ఈజీలీ డిటాచ్ అమాంగ్ దేర్ సెల్స్. క్యాన్సర్ సెల్స్కి ఆ ప్రోటీన్ ఉండదు కాబట్టి ఒక సెల్కి సంబంధం లేకుండా అది సపరేట్గా వచ్చేయగలుగుతుంది. అలా ఒక చోటు నుంచి ఒక చోటికి బయటకు వచ్చేదాన్ని ఏమంటాము? మెటాస్టాసిస్ అంటారు. మెటాస్టాసిస్ నథింగ్ బట్ ది క్యాన్సర్ సెల్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ బికాస్ ఇట్ lacks the protein, that is a calcium dependent cell membrane protein, due to which the cells are not attached to the neighboring cells. నైబరింగ్ సెల్స్కి అటాచ్మెంట్ ఉండదు, అందువల్ల ఆ సమస్య ఉంటుంది. నెంబర్ 2 ఇంకొకటి ఏంటంటే ఈ క్యాన్సర్ సెల్ వాటి యొక్క సర్ఫేస్, అవునా, సర్ఫేస్ డిఫరెంట్గా ఉండి మన యొక్క బాడీలో ఉండేటటువంటి క్యాన్సర్ని కిల్ చేస్తున్నటువంటి ఎన్కే సెల్ దీన్ని ఏం చేస్తుంది? ఐడెంటిఫై చేయలేక ఒక్కొక్కసారి మిస్ అవుతుంది. ఎన్కే సెల్స్ మన శరీరంలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తితో సంబంధం ఉన్నటువంటి ఎన్కే సెల్స్ ఈ యొక్క క్యాన్సర్ సెల్ యొక్క సర్ఫేసెస్ డిఫరెంట్గా ఉండడం వల్ల వాటిని కన్ఫ్యూజ్ అయ్యి దాన్ని ఐడెంటిఫై చేయలేని సిచ్యువేషన్కి వస్తుంది. అన్నిటికన్నా మెయిన్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే ఒక క్యాన్సర్ ఏర్పడిన చోట మీకు ఏం చెప్పాను? ఒక కణితి ఏర్పడుతుంది, ఒక ట్యూమర్ ఏర్పడుతుంది. ఆ ట్యూమర్ ఏం చేస్తుందంటే ఆ గ్రోత్ జరిగేటప్పుడు దానికి ఎక్కువగా ఏం కావాలి? న్యూట్రిషన్ కావాలి. న్యూట్రిషన్ అంటే ఏంటి? గ్లూకోజ్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, ఆక్సిజన్ కావాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఈ యొక్క క్యాన్సర్ సెల్, దట్ ఈస్ ద ట్యూమర్, ఏం చేస్తుందంటే బ్లడ్ సర్క్యులేషన్స్, దట్ ఈస్ బ్లడ్ వెజల్స్ తన వైపు అభివృద్ధి చేయించుకుంటుంది. దాన్నే యాంజియోజెన్సిస్. బ్లడ్ వెజల్స్ కొత్తగా ఏమవుతుంది? న్యూ బ్లడ్ వెజల్స్ ఆర్ ఇనిషియేటెడ్, or can say developed towards a tumor cell for supplying of nutrition to the cancer, that is to the tumor.
అంటే ఏంటి, ఒక ట్యూమర్ ఉంది, ఆ ట్యూమర్ గ్రోత్ జరిగేటప్పుడు దానికి ఎక్కువగా ఏం కావాలి, న్యూట్రిషన్ కావాలి. అది ఏం చేసుకుంటుందంటే తన వైపు బ్లడ్ వెసల్స్ని డెవలప్ చేసుకుంటుంది, ఇనిషియేట్ చేస్తుంది, స్టిమ్యులేట్ చేసి ఇనిషియేట్ చేసుకొని బ్లడ్ వెసల్స్. అయితే ఇక్కడ డాక్టర్లు ఏం చెప్తున్నారంటే ఇఫ్ వీ మేక్ దట్ బ్లడ్ వెసల్స్ నాట్ టు డెవలప్ ఆర్ కెన్ సే నాట్ టు గ్రోత్ టువర్డ్స్ ట్యూమర్, అంటే ఈ కొత్తగా ఏర్పడే బ్లడ్ వెసల్స్ ఆ యొక్క క్యాన్సర్ వైపు గ్రోత్ కానికుండా మనం నివారించినట్టయితే దట్ క్యాన్సర్ సెల్ విల్ స్టార్వ్ అండ్ డై. ఆ యొక్క క్యాన్సర్ సెల్కి మనం న్యూట్రిషన్ కానీ అందించకపోతే వాటికి రావాల్సినటువంటి పోషకాలు అందక అవి చనిపోతాయి. అది కూడా చేయవచ్చు అని ఒక రీసెర్చ్లో అనుకున్నటువంటి ఒక విషయము. నెక్స్ట్ ప్రోటో ఆంకోజెన్సిస్ చాలా ఇంపార్టెంట్. మన శరీరంలో ఆల్రెడీ క్యాన్సర్ని కలుగు చేసే జీన్స్ ఉన్నాయంట. అయితే ఆ జీన్స్ క్యాన్సర్ని కలుగు చేయకుండా ఆపబడి ఉంటుంది. అయితే ఏదో ఒక కారణం ద్వారా, అవునా, అది అంటే దీనికి అర్థం అవ్వాలంటే మన దగ్గర ఏముందంటే స్కూటర్ ఉంది, స్టార్టింగ్లోనే ఉంది. జస్ట్ దానికి కావాల్సింది ఏంటంటే యాక్సిలేటర్ ఇవ్వాలి. నార్మల్గా అయితే యాక్సిలేటర్ ఎవరు ఇవ్వరు. ఏదో ఒక ప్రాబ్లం వచ్చి, అవునా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైరస్ వచ్చి ఎవడో ఒక చేంజ్ చేసాడు, యాక్సిలేటర్ తిప్పేసాడు, దట్స్ ఇట్, ద స్కూటర్ మూవ్స్. ఇక్కడ కూడా అదే పరిస్థితి. బాడీలోని సెల్స్లో ఏమున్నాయంట, ప్రోటో ఆంకోజెన్స్ అనేవి ఉన్నాయి. The genes which are responsible for cancer is there, but they are in ఎటువంటి స్టేట్ లో ఉన్నాయి, రైట్? దే ఆర్ ఇన్ స్టేట్ సప్రెస్ స్టేట్ లో ఉంటాయి. మనం తీసుకొస్తాం. దాన్ని ఏమంటారంటే ప్రోటో ఆంకోజెన్సిస్. అవునా, ఈ ప్రోటో ఆంకోజెన్స్ మ్యూటాజెన్స్ ద్వారా, అంటే కొన్ని కెమికల్స్ ద్వారా, కొన్ని కారకాలు, కొన్ని ఫ్యాక్టర్స్ ద్వారా, దట్ ఈస్ మ్యూటాజెన్స్. ఇది ఏంగా మారిపోతుందంటే సెల్యులార్ ఆంకోజెన్స్ గా మారిపోతుంది. సెల్యులార్ ఆంకోజెన్స్ గా మారిపోతుంది. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. బాడీలో ఒక ప్రోటీన్ ఉంది, ఒక జీనోమ్ ఉంది. ఆ జీనోమ్ పేరు P53. బాడీలో P53 అనేది ఉంది. ఈ P53 ఏం చేస్తుందంటే ఇట్ మెయింటైన్స్ integrity of DNA. It repairs DNA. If the DNA is irreparable, it makes a cell death, apoptosis. అంటే ఇక్కడ P53 ఏమంటారంటే ట్యూమర్ సప్రెస్ జీన్. దీనికి ఇంకొక పేరు ఉంది, గార్డియన్ ఏంజెల్ ఆఫ్ జీనోమ్. మనిషి శరీరంలో P53 అనే ఒక జీనోమ్ ఉంది. ఈ జీనోమ్ ఏం చేస్తుందంటే దీన్ని ట్యూమర్ సప్రెసింగ్ జీన్ అని అంటారు. ఇది క్యాన్సర్ రాకుండా మనల్ని కాపాడుతూ ఉంటుంది. సాధారణంగా ఇది
రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. G1 దగ్గర రెగ్యులేట్ చేస్తుంది. ఎలా రెగ్యులేట్ చేస్తుందంటే ఒక డిఎన్ఏలో రిపేర్ వచ్చిందనుకో దాన్ని సరిచేస్తుంది. ఒక డిఎన్ఏ రిపేర్ వస్తే దాన్ని సరిచేస్తుంది. సరిచేయని సిచ్యువేషన్కి అది వెళ్ళిపోతే ఆ సెల్ మొత్తాన్ని ఏం చేపిస్తుంది? చంపేస్తుంది. దాన్నే అపోటోసిస్ అంటారు. అపోటోసిస్ అంటే సెల్ చనిపోతుంది. ఇది మామూలుగా జరుగుతుంది. అయితే మన బాడీలో ఏంటంటే 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలన్న. ఒకటి ఆంకోజెన్స్, దట్ ఈస్ ఏ ప్రోటో ఆంకోజెన్స్ అనేవి డామినెంట్ అంట. మనకందరికీ తెలుసు మనిషి శరీరంలో డిప్లాయిడ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి. అంటే ఏంటి? ఫాదర్ నుంచి వచ్చినటువంటి క్రోమోజోమ్ ఒక సెట్టు, మదర్ నుంచి వచ్చినటువంటి క్రోమోజోమ్ సెట్టు ఒకటి, 2 ఉన్నాయి. దీంట్లో ఈ ప్రోటో ఆంకోజీన్స్ అనేవి ఒక సెట్ ఇటు సైడ్లో ఉంటుంది, ఇటు సైడ్లో ఉంటుంది. దీంట్లో ఏ ఒక్కదానికి డిఫెక్ట్ వస్తే కూడా ఇట్ లీడ్స్ టు క్యాన్సర్ అంట. సో ఆన్సర్ ఏంటి? ప్రోటో ఆంకోజీన్స్ లో ఒక సెట్ ఉంటుంది. ఒక సెట్ ఉంటుంది. హోమోలాగస్ క్రోమోజోమ్స్ లో ఒక సెట్ ఉంటుంది. ఇటు సైడ్ అంటే డిఫరెంట్ కండిషన్ లో ఇటు సైడ్ 1 నుంచి 23 క్రోమోజోమ్, ఇటు సైడ్ నుంచి 23 క్రోమోజోమ్ ఉంటుంది కదా. సో ప్రోటో ఆంకోజీన్స్ దీంట్లో ఉంటుంది. అయితే ఒక్క దాంట్లో డిఫెక్ట్ వస్తే కూడా ఇట్ లీడ్స్ టు క్యాన్సర్. బట్ ఇక్కడ రివర్స్ ఏంటంటే P53 జీన్స్, దట్ ఈస్ P53 జీనోమ్ ఉంది. అది ఎన్ని ఉంటాయి? అవి కూడా 2 ఉంటాయి. ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి. అయితే ఈ P53 జీనోమ్ అనేది 2 ఉంది. ఒకటి పాడైపోయినా పర్వాలేదు, ఇంకొకటితో ఏం చేయగలుగుతుందంటే ఆ క్యాన్సర్ రాకుండా నివారించగలుగుతుందంట. 2 ఉన్నాయి చూడండి. ఒకటి ప్రోటో ఆంకోజీన్స్ అనేవి ఒక పెయిర్ ఉంటే ఒకటి పాడైనా క్యాన్సర్ దారి తీస్తుంది. అయితే P53 జీనోమ్ అనేది ఒక పెయిర్ ఉంటుంది. ఒక పెయిర్లో ఒకటి పాడైనా ఒకటి ఉంటుంది. కాబట్టి అది ఏం చేస్తుందంటే క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. సో ఒక ప్రాబ్లమేటిక్ ఉంది, ఒక పరిష్కారం అయితే ఉంది. అయితే ఈ P53 కూడా తన వల్ల కాని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏమైపోతుందంట? క్యాన్సర్ వస్తుంది. ట్యూమర్ సప్రెసింగ్ జీన్ అంటారు. అందుకే దీన్ని ఏమని పిలిచారంటే గార్డియన్ ఏంజల్ ఆఫ్ జీనోమ్. అసలు P53 అనేది లేకపోతే భూమి పైన ఇప్పుడున్నటువంటి క్యాన్సర్ పేషెంట్ కన్నా కొన్ని వేల కోట్ల సంఖ్యలో ఎక్కువ మంది క్యాన్సర్ పేషెంట్ ఉండేవాళ్ళు. ఈ P53 జీనోమ్ అనేది మనుషుల్ని దాదాపు క్యాన్సర్ రాకుండా నివారిస్తోంది. P53కి అంతటి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి దానికి ఏం పెట్టారంటే గార్డియన్ ఏంజల్ ఆఫ్ జీనోమ్. ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా, ఒక బాడీ గార్డ్ లాగా గార్డ్ చేస్తూ, ఏంజల్ అంటే దానికి ఉన్నటువంటి అతీతమైనటువంటి శక్తులతో ఆ యొక్క జీనోమ్ని రక్షిస్తూ ఉంటుంది. జీనోమ్ వన్స్ డిస్టర్బ్ అవుతే, అవునా, దట్ ఈస్ ఈ ట్యూమర్ సప్రెసింగ్ జీన్ కూడా కెమికల్ వల్ల కావచ్చు, ఒక వైరస్ వల్ల కావచ్చు, ఇంకేదైనా టాక్సిన్స్ వల్ల ఇది కూడా ఎఫెక్ట్ అవుతే ఏమవుతుందంటే మనకి క్యాన్సర్ వస్తుంది. లేదు P53 బాగా పనిచేసిందంటే, ఒక డిఎన్ఏ డ్యామేజ్ అయిందంటే, అది రిపేర్ కాలేదు అంటే అప్పుడు ఇది ఏం చేస్తుందంటే క్యాన్సర్కి దారి చేయదు. దాన్ని ఏం చేస్తుందంటే ఏ సెల్లో ఏ
డిఎన్ఏ డ్యామేజ్ అయిందో ఆ ఎంటైర్ సెల్ని రిమూవ్ చేసి పారేస్తుంది. దాన్నే మనము అపోప్టోసిస్ అని మనం అంటున్నాము. అంటే సెల్ డెత్ ఇచ్చేస్తుంది. అరే ఈ సెల్లో ఉన్న డిఎన్ఏని మనం రిపేర్ చేయలేనటువంటి సిచ్యువేషన్కి వచ్చేసాము, కాబట్టి ఈ సెల్ని మనం ఏం చేయాలి, చంపేవాలి అని చెప్పేస్తుంది. అలా అక్కడి నుంచి అది క్యాన్సర్కి దారి చేయకుండా నివారిస్తుంది. అది P53 యొక్క మెయిన్. నెక్స్ట్ ఇంకోటి ఉంది, ఇంకొక ప్రోటీన్ ఉందంట, రెటినోబ్లాస్టోమా. రెటినోబ్లాస్టోమా అనేది ఇంకొక ప్రోటీన్. ఈ ప్రోటీన్ కూడా మామూలుగా ట్యూమర్ను సప్రెస్ చేస్తుందంట. అయితే అది నిజంగా సప్రెస్ చేస్తుందా లేదా అనేది ఎలా కనుక్కున్నారంట, ఆ యొక్క రెటినోబ్లాస్టోమా ఆ యొక్క ప్రోటీను చాలా వరకు క్యాన్సర్ పేషెంట్లో అవి లేవంట, అవి వాటి ఫంక్షన్స్ లేవంట. దాన్ని బట్టి వాళ్ళు ఏం చెప్పారంటే, ఓహో క్యాన్సర్ రాకపోవడానికి కారణము P53 ప్రోటీను లేదా P53 జీనోము, దాంతోపాటు ఈ రెటినోబ్లాస్టోమా కూడా రెస్పాన్సిబుల్. అంటే ఇక్కడ రెటినోబ్లాస్టోమా అనే ఒక ప్రోటీన్ కూడా ఒక మనిషికి క్యాన్సర్ రాకుండా ఆపుతుంది అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకు చెప్తున్నారంటే, ఎక్కువగా క్యాన్సర్ పేషెంట్స్ని వాళ్ళు టెస్ట్ చేస్తే ఈ రెటినోబ్లాస్టోమా అనేది ఏమైపోయిందంట, పని చేయలేదు, లేవంట. అది వాళ్ళకి అనుకుంది. నెక్స్ట్ ఇప్పుడు కార్సినోజెన్స్ అంటే ఏంటంటే, కార్సినోజెన్ ఈస్ ఎ సబ్స్టెన్స్ విచ్ స్టిమ్యులేట్స్ ఆర్ యు కెన్ సే విచ్ కాసెస్ క్యాన్సర్. అంటే క్యాన్సర్ మనకి కలుగు చేసేటటువంటి, క్యాన్సర్ని మనం కలుగు చేస్తుంది ఒక సబ్స్టెన్స్, ఆ దాన్నే కార్సినోజెన్ అంటారు. ఈ కార్సినోజెన్ ఏం చేస్తుందంటే డిఎన్ఏని డ్యామేజ్ చేస్తుంది. ఏం చేస్తుంది, డిఎన్ఏని డ్యామేజ్ చేస్తుంది. సెవరల్ రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ మనకి డిఎన్ఏని డ్యామేజ్ చేసి మనకి క్యాన్సర్ రావడానికి అవకాశం ఇస్తుంది. దాంట్లో గామా రేస్, అల్ట్రావైలెట్ రేస్, ఎక్స్ రేస్, నెక్స్ట్ అండ్ ఇన్హీల్డ్ యాస్బెస్టస్. మన రేకులు ఉన్నాయి కదా, సిమెంట్ రేకులు, యాస్బెస్టస్ షీట్స్, ఆ యొక్క ఇన్హీల్డ్ యాస్బెస్టస్ ఆ యొక్క పార్టికల్స్ కూడా ఒక మనిషికి లంగ్ క్యాన్సర్ ఇవ్వచ్చుంట. అంటే ఏంటంటే ఇక్కడ మెయిన్గా రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్, గామా రేస్, అల్ట్రావైలెట్ రేస్, ఎక్స్ రేస్, ఇవన్నీ కూడా మనకి క్యాన్సర్ కారణాలు. అయితే దీంతో పాటు అతి ముఖ్యంగా మనం తెలియకుండా చేసే పని ఏంటంటే టొబాకో స్మోక్. సిగరెట్ కాల్చేవాడి కన్నా సిగరెట్ పీల్చేవాడికే ఎక్కువ సమస్య వస్తుంది. ఆ యొక్క సిగరెట్ పొగలో ఏముంటుందంట, ఇక్కడ చూడండి ఏమి ఇచ్చేటువంటి కార్సినోజెన్స్, బెంజోప్రైన్, ఆర్సెనిక్, కాడ్మియము, క్రోమియము, ఇవన్నీ కూడా ఆ యొక్క సిగరెట్ స్మోక్లో ఉంటుంది. దానివల్ల మనకి లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ ఇవి వస్తాయి. సో క్రోమియం, కాడ్మియం, పోలానియము, ఆర్సెనిక్ ఇవన్నీ కూడా మనకి ఆ స్మోక్లోనే ఉన్నాయంట. అంటే ఇక్కడ చూడండి, సిగరెట్ స్మోక్ చేసేవాడి కన్నా ఆ స్మోక్ను పీల్చేవాడికి ఎక్కువ ప్రమాదాలు అంట. పాపం ఆ స్మోక్ చేసేవాడు డాక్టర్ దగ్గరికి వచ్చి ఏం చెప్తాడంటే, నాకు పోయి లంగ్ క్యాన్సర్ ఏంటి సార్, నేను ఏ రోజు కూడా సిగరెట్ తాగలేదంటాడు. కానీ వాడు పక్కన ఎవడో కూర్చొని సిగరెట్స్ తాగితే ఆ స్మోక్ని వీడికి పీల్చాడు. సో దాన్ని ఏమంటారంటే ఇండైరెక్ట్గా, అవునా, ఇండైరెక్ట్గా వీళ్ళు స్మోక్ చేసినట్టే కౌంట్ ఉంటుందా, వస్తుంది. నెక్స్ట్ మనకి టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి. క్యాన్సర్స్లో బేసిక్గా ఒకటి కార్సినోమా. ఎపిథీలియల్ సెల్స్కి వస్తే దాన్ని కార్సినోమా అంటారు.
మనిషి శరీరంలో ఎపిథీలియల్ సెల్స్కి వస్తే దాన్ని కార్సినోమా అంటారు, లేదా మనకి ఆ యొక్క కనెక్టివ్ టిష్యూకి వస్తే దాన్ని సార్కోమాస్ అని అంటారు. ఇంకా చూడండి, జనరల్గా ఎక్కువ శాతం ఎపిథీలియల్ సెల్స్కే వస్తూ ఉంటాయంట. ఎందుకంటే మనకు అందరికీ తెలుసు ఎపిథీలియల్ సెల్స్ కంటిన్యూస్గా డివైడ్ అవుతూ ఉంటాయి, కొత్తది ఫార్మేషన్ అవుతూ ఉంటాయి. కాబట్టి కార్సినోమా, క్యాన్సర్లో కార్సినోమా రకం అనేది చాలా కామన్. రెండోది సార్కోమాస్, కనెక్టివ్ టిష్యూస్కు వచ్చే వాటిని. నెక్స్ట్ ఇంకోటి ఉంది లుకేమియా. లుకేమియా అంటే ఏంటంటే మన శరీరంలో మన బోన్ మ్యారో రక్తాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ రక్తం ఏ రక్తం కన్నా, రెడ్ బ్లడ్స్ కన్నా కావచ్చు, వైట్ బ్లడ్ కన్నా కావచ్చు. లుకేమియా పేషెంట్లో ఏం జరుగుతుందంటే ఈ వైట్ బ్లడ్ సెల్స్ విపరీతంగా వృద్ధి చెందుతుంది. వైట్ బ్లడ్ సెల్స్ విపరీతంగా వృద్ధి చెందుతుంది. అదే కదా మనం ప్రేమ్ నగర్లో మరి మన నాగేశ్వరరావు గారు నోట్లో రక్తాన్ని కక్కుతూ ఉంటారు. కారణం ఏంటంటే ఆ యొక్క రక్తము ఉండవలసిన రక్తం కన్నా వాటి యొక్క సంఖ్య, వాటి యొక్క మోతాదు, వాటి యొక్క లీటర్స్ ఎక్కువ పెరుగుతుంది. సాధారణంగా మనకందరికీ తెలిసినటువంటి ఫ్యాక్ట్ ఏంటంటే ఒక మనిషికి 5 లీటర్ల రక్తము ఉంటుంది, 5 నుంచి 6 లీటర్లు అనుకోండి. కానీ క్యాన్సర్ పేషెంట్కి ఆ యొక్క రక్తం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువైపోయి వాళ్ళ నోట్లో నుంచి కూడా రక్తము కక్కుతూ ఉంటారు. సో దాన్నే లుకేమియా, విచ్ ఇస్ డ్యూ టు ఎనార్మస్ ఎక్సెస్ ప్రొడక్షన్ ఆఫ్ WBC సెల్స్, దాన్ని లుకేమియా అంటారు. ఇంకోటి లింఫోమాస్. ఈ లింఫోమాస్ ఏంటంటే మన యొక్క లింఫ్ గ్లాండ్స్కి వచ్చేవి. మన లింఫాటిక్ సిస్టంలో లింఫ్ గ్లాండ్స్కి పట్టుకొచ్చే వాటిని లింఫోమాస్ అని పిలుస్తారు. లింఫాటిక్ సిస్టంలో వచ్చేదండి. ఇకపోతే అతి ముఖ్యంగా 2 ప్రధానమైనటువంటి క్యాన్సర్లు ఉన్నాయంట. దాన్నే ఫెమిలియల్ క్యాన్సర్ లేదా స్పోరోడాయి క్యాన్సర్. ఫెమిలియల్ క్యాన్సర్ అంటే నేను కూడా జాగ్రత్త పడాల్సిందే. కారణం ఏంటంటే ఫెమిలియల్ క్యాన్సర్ ఈజ్ ఎ క్యాన్సర్ విచ్ ఈస్ మోస్ట్ ప్రివలెంట్ అమాంగ్ ఫ్యామిలీ మెంబర్స్ వేర్ వన్ ఆఫ్ దమ్ గాట్ అ క్యాన్సర్. అంటే ఒక ఫ్యామిలీలో ఒక తండ్రికో తల్లికో క్యాన్సర్ ఉన్నట్టయితే ఆ ఇంట్లో ఉండే పిల్లలకు కానీ మనవులకు కానీ వెన్ కంపేర్ టు అదర్స్ వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అంటారు. దాన్నే ఫెమిలియల్ క్యాన్సర్. ఇప్పుడు మా నాన్నకి ఆ యొక్క కోలన్ క్యాన్సర్ వచ్చింది. అంటే లార్జ్ ఇంటెస్టైన్ ఉంది కదా, లార్జ్ ఇంటెస్టైన్లో మనం ఈలియం కోలాన్ రెక్టమ్ అంటాం. ఆ ఈలియన్ కోలం రెక్టంలో కోలాన్ భాగంలో క్యాన్సర్ వచ్చింది. ఆ క్యాన్సర్ అక్కడ స్టార్ట్ అయ్యి అది అలా లంగ్స్కి పాకింది, కిడ్నీస్కి పాకింది, హార్ట్కు పాకింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వచ్చిందేమో కోలన్ క్యాన్సర్, పేగు క్యాన్సర్. అయితే ఆ క్యాన్సర్ రక్తంలో చేరి హార్ట్కి వెళ్ళింది. హార్ట్కి వెళ్ళిన మాత్రాన దాన్ని హార్ట్ క్యాన్సర్ అని అనరు. ఎందుకంటే ఆ క్యాన్సర్ స్టార్ట్ అయింది ఫస్ట్ పేగులో స్టార్ట్ అయింది, దట్ ఈస్ కోలంలో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఇది వచ్చింది. దాన్నే మెటాస్టాసిస్ లేదా సెకండరీస్ అంటారు. సెకండరీస్ అంటే స్టార్టింగ్ ఫస్ట్ అది, సెకండరీస్ ఇది. ఇజ్ ఇట్ రైట్? ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అలా ఒక తండ్రికో తల్లికో వస్తే వాళ్ళ పిల్లలకు వచ్చే అవకాశాలు లేదా వాళ్ళ అరగంట అవుతుంది బరోనా పెట్టేసి నేను చెప్తాను. నేను చూస్తాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ యొక్క క్యాన్సర్ అనేది అక్కడ నుంచి లంగ్స్కి వెళ్ళింది. లంగ్స్కి వెళ్ళిన తర్వాత మా నాన్న బేసిక్గా చనిపోవడానికి కారణం మీకు చెప్పాలి. ఏంటంటే పెద్ద పేగులో ఏర్పడినటువంటి క్యాన్సర్ అలా లంగ్స్లోకి వెళ్ళింది.
లంగ్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ గ్రోతింగ్ బాగా ఎక్కువైపోయింది. ఎక్కువైపోతే ఏదైనా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మన కరోనాలో కూడా మనకి ఏం జరుగుతుందంటే లంగ్స్లో వైరస్ పెరిగే కొద్దికి లంగ్స్లో నీళ్లు చేరుతుంది. ఎప్పుడైతే లంగ్స్లో నీళ్లు చేరుతుందో గ్యాస్ ఎక్స్చేంజ్ జరగదు, అంటే ఆక్సిజన్ తీసుకోవడము కార్బన్ డైఆక్సైడ్ వదలడం రెండూ జరగదు. ఎప్పుడైతే ఆక్సిజన్ తీసుకోవడం జరగదో బాడీలో ఉన్నటువంటి సెల్స్కి ఆక్సిజన్ చేరకపోతే అక్కడ గ్లూకోజ్ ప్రొడక్షనో లేదా ఎనర్జీ ప్రొడక్షనో జరగదు. స్లోగా బట్ షూర్గా బాడీ చల్లబడిపోవడము లేదా ఊపిరాడక చనిపోవడం అనేది జరిగింది. మా నాన్న కూడా అలానే జరిగింది. సో దాన్నే ఫెమిలియల్ క్యాన్సర్, ద క్యాన్సర్ విచ్ ఇస్ అమాంగ్ ది ఫ్యామిలీ మెంబర్స్ విచ్ స్ప్రెడ్స్ విత్ ఇన్ ది ఫ్యామిలీ మెంబర్స్ని ఫెమిలియల్ క్యాన్సర్ అంటారు. అదే అన్రిలేటెడ్ అంటే వాళ్ళ ఫ్యామిలీలోకి ఎవరికి క్యాన్సర్ రాలేదు, ఉన్నటువంటి క్యాన్సర్ వచ్చింది. ఆ క్యాన్సర్ రావడానికి అనేకమైనటువంటి కారణాలు ఏదైనా ఉండొచ్చు. దాన్నే స్పోరోడాయిక్ క్యాన్సర్ అంటారు. ఈ స్పోరోడాయిక్ క్యాన్సర్ నాన్ హెరిడిటరీ, అంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చింది కాదు. ఇదేదో బయట నుంచి ఒకవేళ ఒక వ్యక్తి చెప్తున్నాడు, నేను సిగరెట్ తాగను, మందు తాగను, అవునా, మంచి డైట్ ఫాలో అవుతాను, అయినా నాకు క్యాన్సర్ వచ్చింది అని అడిగాడు. వెరిఫై చేస్తే ఏంటంటే మనం టీ తాగుతాం, ఆ పేపరు ఎంతటి వేడి టీని కూడా ఏమైపోతుంది, ఆ టీ పాడు కాకుండా దాంట్లో వ్యాక్స్ వేస్తారు. ఇది వాస్తవం. దానివల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. కానీ మనము ఏ ఒక్కరు దాన్ని పట్టించుకోము. మీరు సాధారణంగా ఒక టీ తీసుకోండి, ఒక వేడి నీళ్ళు తీసుకోండి, మామూలుగా ఒక పేపర్ మీద పోయండి, ఆ పేపర్ తడిచిపోతుంది లేదా చినిగిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇదేం పనికిరాదు, కింద కాలిపోతుంది కూడా. కానీ ఒక టీ పేపర్తో తయారు చేసింది. అక్కడ ఏం చేస్తారంటే మిషనరీతో ఫైన్ వ్యాక్స్ కోటింగ్ చేస్తారు. అందువల్లే ఆ టీ పోదు. అక్కడితో పోతుందంటే ఆ టీ ఆ వేడితో ఆ వ్యాక్స్ కరిగి టీలో వస్తుందంట. ద క్వశ్చన్ ఈజ్ దట్, ఒక ఫ్యాక్ట్ మీకు చెప్పాలి. ఇంకొకటి, క్యాన్సర్ పర్టికులర్గా ఈ కెమికల్ ద్వారా వచ్చిందని ఏ ఒక్క డాక్టర్ కూడా ఇంతవరకు చెప్పలేదు. క్యాన్సర్ రావడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు, బేసిక్గా ఈ కారణాలు ఉండవచ్చు అని చెప్పడం మాత్రం అయితే డాక్టర్లు చెప్పగలుగుతారు. కానీ in the world no doctor can exactly can say the patient got a cancer to particularly this type of chemical or this type of virus. ఇక్కడ ఇంకొక వైరస్ ఉంది నాన్న, ఆ వైరస్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. దాన్ని ఏమంటారంటే రావు సార్కోమా వైరస్. స్ట్రైట్ అవే ఈ వైరస్ ఉంటే క్యాన్సర్ వస్తుంది అంట. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ యొక్క వైరస్ ఒక హెల్తీ సెల్లో ఎంటర్ అయిన తర్వాత ఆ యొక్క ఒరిజినల్ డిఎన్ఏని రివర్స్ ట్రాన్స్క్రిప్టెడ్ చేసి క్యాన్సర్ సెల్గా దాన్ని మార్చేస్తుందంట. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక వైరస్ ఒక హెల్తీ సెల్లోకి వెళ్ళి దాంట్లో ఉండే డిఎన్ఏని రివర్స్ ట్రాన్స్క్రిప్టెడ్ చేసి అన్కంట్రోల్డ్ సెల్ ప్రొలిఫరేషన్ దారి తీస్తుంది. అది ఒకటి చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది స్టోరీ, ఆడపిల్లకాయ మీరు పర్టికులర్గా ఏంటంటే సైన్స్ అభివృద్ధి జరిగిన తర్వాత ఒక ఇంజెక్షన్ వల్ల ఎంతోమంది అమ్మాయిల ప్రాణాలు కాపాడవచ్చు అనే దానిపైన ఒక సక్సెస్ అయితే జరిగింది. ఆ సక్సెస్ ఏంటంటే హ్యూమన్ ప్యాపిలో వైరస్. హ్యూమన్ ప్యాపిలో వైరస్ సర్వసాధారణంగా స్త్రీలలో సర్వైకల్ క్యాన్సర్కి కారణాలు. ఇది ఒక కారణం. అంటే క్యాన్సర్ రావడానికి అనేకమైనటువంటి కారణాల్లో సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. ఈ క్యాన్సర్కి ఒక వ్యాక్సిన్ కానీ ఇచ్చినట్టయితే ఫ్యూచర్లో ఈ ఒక్క వైరస్ వల్ల ఆ యొక్క అమ్మాయికి ఫ్యూచర్లో సర్వైకల్ క్యాన్సర్ రాదు. సర్వైకల్ క్యాన్సర్ రావడానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నా ఆ అనేకమైన కారణాల్లో ఒక వైరస్ వల్ల కూడా
స్త్రీలలో గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ రావడానికి కారణం ఉంది ఆ యొక్క హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. దీనికి విరుడుగా అమ్మాయిలు ఒక 12-15 సంవత్సరాల మధ్యలో ఉన్నప్పుడు ఈ వ్యాక్సిన్ వేసుకుంటే మన శరీరము దానికి అగ్నెస్ట్గా యాంటీబాడీస్ తయారు చేసుకుంటుంది. ఒక వైరస్ ఒకవేళ వస్తే దాన్ని ఈజీగా చంపేస్తుంది. ఇక్కడ ఇంకొక మీరు చెప్తున్నారు ఏంటంటే అమ్మాయిలు ప్యాప్ స్మియర్ లేదా పప్ టెస్ట్, ప్యాప్ టెస్ట్ ఆర్ ప్యాప్ స్మియర్ టెస్ట్ ఏం చేస్తుందంట, ప్యాప్ స్మియర్ ఆర్ పప్ టెస్ట్ ఏం లేదు అన్నది. ప్యాప్ స్మియర్ పప్ టెస్ట్ అంటే స్త్రీలలో గర్భాశయంలో ఉండే ఆ యొక్క ఎపిథీలియల్ టిష్యూ ఆ లిక్విడ్ని తీసుకొని ల్యాబ్లోకి పెడతారు. ల్యాబ్లోకి తీసుకెళ్ళిన తర్వాత దాంట్లో అబ్జర్వ్ చేస్తారు ఈజ్ దర్ ఎనీ సెల్ విచ్ ఇస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ క్యాన్సర్. అంటే ప్రీ క్యాన్సరస్ సెల్, అంటే ఆ అమ్మాయికి క్యాన్సర్ లేదు, అమ్మాయికి క్యాన్సర్ లేదు, అయితే ప్రీ క్యాన్సర్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, ప్రీ క్యాన్సర్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఐడెంటిఫై చేయడానికే ఈ పాప్ టెస్ట్ అండ్ ప్యాప్ స్మియర్ టెస్ట్ అనేది ఉంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు క్వశ్చన్ నెక్స్ట్, డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్. ఒక వ్యక్తిలో క్యాన్సర్ ఉందా లేదని డిటెక్ట్ చేయడానికి ముఖ్యంగా బయాప్సీ చేస్తారు. బయాప్సీ అంటే ఏంటంటే ఎక్కడైతే అది లివర్లో కావచ్చు, లంగ్స్లో కావచ్చు, కిడ్నీలో కావచ్చు, ఎక్కడైతే గ్రోతింగ్ అనేది ఉందో ఆ యొక్క ప్లేస్లో అక్కడ ఏం చేస్తారంటే కొంచెం టిష్యూని కట్ చేసి బయటకు తీసి దాన్ని ల్యాబ్లో ఉంచి దానికి కావాల్సినటువంటి న్యూట్రియంట్ మీడియా ఇస్తారు. మీకు ఇంకోటి చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్స్రే తీశారు, లంగ్స్లో నీరు ఉంది అనేది తెలిసింది. ఆ తర్వాత ఏం చేశారంటే ఒక చిన్న సర్జరీ ద్వారా లంగ్స్లో ఎక్కడెక్కడైతే కొంచెం గడ్డలా కనబడుతుందో దాన్ని తీసారు. దాన్ని ఏం చేశారంటే ఒక మీడియాలో పెట్టారు, ఒక న్యూట్రియంట్ మీడియాలో పెట్టారు. అంటే ఏంటది, ఫేవరబుల్ టెంపరేచర్ అండ్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్ మీడియా. అప్పుడు నార్మల్ సెల్ ఎలా రియాక్ట్ అవుతుంది, క్యాన్సర్ సెల్ ఎలా రియాక్ట్ అవుతుందో చూస్తే ఒక నార్మల్ సెల్కి ఈ యొక్క న్యూట్రియంట్ మీడియా అంటే ఏంటి, 2 డిష్ ఉంది, రెండు పాత్రలు ఉన్నాయి, మీకు అర్థమయ్యేలా 2 పాత్రలు ఉన్నాయి. దీంట్లో క్యాన్సర్ ట్యూమర్ పెట్టారు, దీంట్లో నార్మల్ పెట్టారు. రెండిట్లోనూ సేమ్ టైప్ ఆఫ్ లిక్విడ్ ఫిలప్ చేశారు. దట్ ఈస్ న్యూట్రిషన్ కలిగినటువంటి ఒక లిక్విడ్ని ఫిలప్ చేశారు. వితిన్ 3-4 డేస్లో ఏమవుతుంది, క్యాన్సర్ సెల్స్ గ్రోత్ అక్కడ సెల్స్ స్టార్టింగ్లో ఒక 30 ఉంటే, అవునా, నార్మల్ సెల్లో 30 ఉంటే 5 డేస్ తర్వాత అక్కడ బహుశా ఒక 70 లేదా 140 200 అలా ఉంటుంది నార్మల్లో. అదే క్యాన్సర్ సెల్లో అదే 5 డేస్కి కొన్ని లక్షలు వస్తాయి, కొన్ని లక్షలు. అంటే గ్రోత్ అవుతుంటుంది, డివైడ్ అవుతుంటుంది. క్యాన్సర్ పేషెంట్లు అదే ప్రాబ్లం వస్తుంది. ఈ క్యాన్సర్ సెల్ శరీరానికి ఎటువంటి సహకారం అందించకపోయినా నార్మల్ సెల్, హెల్తీ సెల్ ఏవైతే పనిచేస్తున్నాయో దానికి పోవాల్సినటువంటి న్యూట్రిషన్ అంతా కూడా ఇదే తీసేసుకుంటుంది. ఇక్కడ బయాప్సీలో ఏం చేస్తారంటే ఒక టిష్యూ ఏదైతే కొంచెం గడ్డలాగా ఉంది అనుకుంటారో దాన్ని సపరేట్ చేసి కొద్దిగా దీంట్లో వేస్తారు. చేసిన తర్వాత 5 డేస్ చూస్తారు. నార్మల్ సెల్ అయితే వాళ్ళు తీసుకుంది ఒక 50 సెల్స్ అయితే అవి ఏమైపోవాలి, బహుశా ఒక 200-300 అవ్వాలి. క్యాన్సర్ సెల్ అయితే 200-300 కాదు, 2000-10,000 దాకా గ్రోత్ జరుగుతుంది. దాన్ని బట్టి ఇది క్యాన్సర్ సెల్ అని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ప్యూర్లీ వాటి గ్రోత్ బేస్ చేసుకొని ఐడెంటిఫై చేసేదాన్నే బయాప్సీ అంటారు. బయాప్సీలో ఒక టిష్యూని సపరేట్ చేసి ఒక ల్యాబ్లో కల్చర్ చేసి డెవలప్ చేస్తారు. సెకండ్ కండిషన్ దట్ ఈస్ హిస్టోపెథలాజికల్ అబ్నార్మలిటీస్. ఈ బయాప్సీలో చేసే పని.
నెక్స్ట్ ఇంకోటి బ్లడ్ టెస్ట్కి అయితే లుకేమియా. లుకేమియా అంటే ఏం లేదు, బ్లడ్ టెస్ట్లో డబ్ల్యూబీసీ సెల్స్ 1,00,000 ఉండాల్సిన చోట 10 లక్షలు ఉందంటే అతను క్యాన్సర్ ఉన్నట్టే లెక్క. మామూలుగా మనకి పర్ క్యూబిక్ మిల్లీమీటర్కి లక్షల్లో ఉంటుంది. అలాంటిది క్యాన్సర్, లుకేమియా క్యాన్సర్, దట్ ఈస్ బ్లడ్ క్యాన్సర్ ఉన్నవాడికి ఆ బ్లడ్ తీసుకొని ల్యాబ్లో టెస్ట్ చేస్తేనే ఆ యొక్క లక్షలో ఉండాల్సిన ఆ యొక్క ల్యూకోసైడ్స్, దట్ ఈస్ డబ్ల్యూబీసీ సెల్స్ కోట్ల సంఖ్యలో ఉంటే దాన్నే బ్లడ్ క్యాన్సర్, లుకేమియా క్యాన్సర్ అని చెప్తారు. ఇంకొకటి ఉంది ప్రాస్టేట్ క్యాన్సర్. ఇక్కడ ప్రాస్టేట్ క్యాన్సర్ ఏం చేస్తారంటే ఇక్కడ కూడా ఒక చిన్న టెస్ట్ చేస్తారు, దట్ ఈస్ ప్రోస్టోజన్ యాంటీజెన్ టెస్ట్ చేస్తారు. ప్రోస్టోజన్ యాంటీజెన్ టెస్ట్ ఒకటి చేస్తారు. నెక్స్ట్ ఇంకొకటి మెమోగ్రామ్, ఆడపిల్లకాయలు చేయాల్సినటువంటి బేసిక్ థింగ్ మెమోగ్రామ్. ప్రతి స్త్రీ తాను 35, 40, 40 ఇయర్స్ రీచ్ అయిన తర్వాత ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి మెమోగ్రామ్ ఇస్ నథింగ్ బట్ లో ఎక్స్రేస్. అది ఏం చేస్తుందంటే బ్రెస్ట్ క్యాన్సర్ బిఫోరే ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. మెమోగ్రామ్ అంటే ఏంటి, ఒక లో ఇంటెన్సిటీతో కూడినటువంటి ఎక్స్రేస్ పంపించి బ్రెస్ట్లో క్యాన్సర్ ఉందా, అది ఒకవేళ ప్రీ క్యాన్సర్ కండిషన్ ఉందా లేదా క్యాన్సర్ కండిషన్ ఉందా అనేది ఐడెంటిఫై చేసుకోవాలంట. కాన్సెప్ట్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఆడవాళ్ళు ఎక్కువ కాబట్టి 40 ఇయర్స్ తర్వాత మెమోగ్రామ్, మనం ఎక్స్రే ఎలాగైతే చేస్తామో ఇది కూడా అలాంటిదే, ఒక మెమోగ్రాము చేయమంటాడు. దాన్ని మెమోగ్రామ్ నథింగ్ బట్ లో ఇంటెన్సిటీ ఎక్స్రేస్ పంపించి బ్రెస్ట్లో ఏవైనా కణుతులు ఉన్నాయా లేదా ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ ఉన్నాయా లేదా అని టెస్ట్ చేయడాన్ని మెమోగ్రామ్ అంటారు. దీంతో పాటు కొన్ని టెస్ట్లు ఉన్నాయి, దట్ ఈస్ సిటీ స్కాన్, కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ. నెక్స్ట్ ఎంఆర్ఐ స్కాన్, మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజ్ కానీ లేదా ఆ యొక్క కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ. ఈ రెండింటిలోనూ ఎక్కడ కూడా పేషెంట్ని కత్తితో కోయడమో కూర్చోడమో ఏం ఉండదు. పడుకోబెట్టేసి మిషన్ లోపలికి పంపిస్తారు, ఒక చిన్న మిషన్లోకి. ఆ మిషన్ మనల్ని ఫోటో ఎలాగైతే తీసుకుంటుందో అలా మన యొక్క ఇంటర్నల్ పార్ట్స్ని అవి ఫోటో తీసుకుంటుంది విత్ డిఫరెంట్ టెక్నిక్ అవునా. సో అదొక రకం. మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూస్ చేసుకొని, కంప్యూటరైజ్డ్ టోమోగ్రామ్ అంటే లేజర్ టెక్నిక్తో ఇలా వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే ఏం చేస్తారంటే శరీరం లోపల టిష్యూస్లో కానీ ఎక్కడైనా కానీ అన్ఈవెన్గా సెల్ గ్రోత్ ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేస్తారు. ఇది ఒక రకమైతే పెట్ స్కాన్ అని ఇంకోటి ఉంది. పెట్ స్కాన్ అనేది పర్టికులర్గా ఏదైనా ఒక చూడండి, సిటీ స్కాన్, మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ అనేది టోటల్ బాడీని అది స్కాన్ చేసేస్తే, పెట్ స్కాన్ అనేది ఎక్కడైతే మనకు డౌట్ ఉందో ఆ పర్టికులర్ ప్లేస్ని మనము సపరేట్గా స్కాన్ చేయడాన్ని పెట్ స్కాన్ అంటారు. అది లంగ్స్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, సర్వెక్స్ కావచ్చు, వాటర్ మేబీ అవునా, వాటిని అంటే ఐడెంటిఫికేషన్ కోసము. నెక్స్ట్ ఇప్పుడు ట్రీట్మెంట్లో భాగంగా మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ఏం చేస్తారంట, యూస్ చేస్తారంట డ్రగ్స్గా. మోనోక్లోనల్ యాంటీబాడీస్ని యూస్ చేసి ఈ యొక్క క్యాన్సరస్ సెల్స్ని చంపడానికి ట్రీట్మెంట్లో భాగంగా పేషెంట్కి ఇస్తారంట మోనోక్లోనల్ యాంటీబాడీస్. ఇది ఒక బయోథెరపీగా ఇక్కడ కెమికల్ కాదు, మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఒక ప్రోటీన్. ఈ యొక్క ప్రోటీన్ ఆ యొక్క వైరస్, ఆ యొక్క క్యాన్సర్ని చంపడానికి యూజ్ చేస్తుంటారు. దీన్నే బయోథెరపీ అంటారు. బయోథెరపీ ఇక్కడ కెమికల్ కాదు ఇవ్వాల్సింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేదే కెమికల్ ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్.
ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్లో అసలు క్యాన్సర్లో 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్ ఎక్కడ ఏర్పడుతుందో అదే ప్లేస్లో ఉంటే దాన్ని ఫస్ట్ స్టేజ్ అంటారు. సెకండ్ స్టేజ్ ఏదంటే ఎక్కడైతే క్యాన్సర్ ఏర్పడిందో దానికి పక్కనటువంటి టిష్యూకి కూడా స్ప్రెడ్ అయితే దాన్ని సెకండ్ స్టేజ్ అంటారు. అవునా? థర్డ్ స్టేజ్ ఆ క్యాన్సర్ బ్లడ్లోకి పాకిపోయింది అంటే థర్డ్ స్టేజ్ అంటారు. ఆ క్యాన్సర్ బ్లడ్లో నుంచి హార్ట్కి, లంగ్స్కి, కిడ్నీస్ కూడా స్ప్రెడ్ అయిపోయింది అంటే ఫోర్త్ స్టేజ్ అంటారు. సో క్యాన్సర్లో ఫస్ట్ స్టేజ్ ఏంటి? ఎక్కడైతే క్యాన్సర్ స్టార్ట్ అయిందో అదే ప్లేస్లో నువ్వు త్వరగా ఐడెంటిఫై చేసినందువల్ల ఉందంటే ఫస్ట్ స్టేజ్. లేదు ఇంకొంచెం అభివృద్ధి జరిగి పక్కన ఉన్నటువంటి టిష్యూ కూడా స్ప్రెడ్ అయిందంటే సెకండ్ స్టేజ్. లేదు బ్లడ్లోకి ఇన్ఫెక్షన్ అయిపోయింది అంటే థర్డ్ స్టేజ్. లేదా బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి దాన్ని మెటాస్టాసిస్ కండిషన్, బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. 4 కండిషన్స్. ఇప్పుడు ఫస్ట్ కండిషన్లో ఒకవేళ ఐడెంటిఫై చేస్తే సింపుల్గా డాక్టర్ ఏం చేస్తారంటే సర్జరీ చేసి ఆ పార్ట్ని రిమూవ్ చేస్తారు. సర్జరీ చేసి ఆ పార్ట్ని రిమూవ్ చేసేస్తారు సర్జరీ ద్వారా. ఏంటి సర్జరీ ద్వారా ఆ యొక్క ఎక్కడైతే క్యాన్సర్ ఏర్పడిందో ఆ పర్టికులర్ సెల్స్ కానీ ఆ పర్టికులర్ టిష్యూని కట్ చేసి పడేయడం. సెకండ్ థింగ్, ఒకవేళ క్యాన్సర్ అనేది అవునా ఒక హార్ట్కి వచ్చింది, ఒక కిడ్నీకి వచ్చింది, లేదా ఇంక దేనికైనా ఇంపార్టెంట్ పార్ట్కి వచ్చింది, అది పక్కకు కూడా స్ప్రెడ్ అయ్యింది అనుకో, అప్పుడు రేడియేషన్ అంటారు. రేడియేషన్ అవునా, రేడియేషన్ పంపిస్తారు. అప్పుడు ఈ రేడియేషన్ పంపించినప్పుడు క్యాన్సర్ సెల్తో పాటు క్యాన్సర్ టిష్యూతో పాటు దాని చుట్టూ ఉన్నటువంటి కొన్ని టిష్యూస్ కూడా డ్యామేజ్ అవుతాయి. ఈవెన్ రేడియేషన్ చేస్తే నార్మల్ సెల్స్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే దట్ రేడియేషన్ కెనాట్ కన్ఫైన్ టు క్యాన్సర్, ఇట్ కెన్ డ్యామేజ్ ద సరౌండింగ్ నార్మల్ టిష్యూ ఆల్సో. దాన్ని రేడియేషన్ టెక్నిక్. ఇక మూడవది కీమోథెరపీ. కీమోథెరపీ ఇక్కడ పేషెంట్ శరీరంలో బాడీ అంతా కూడా ఏమైపోయింది, క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోయింది. అలాంటప్పుడు ఒకే ఒక పరిష్కారం కీమోథెరపీ. కీమోథెరపీ అంటే ఏం లేదు నాన్న, సెలైన్ బాటిల్లో కెమికల్స్ వేసి పేషెంట్ శరీరంలోకి ఆ యొక్క మందు ఎక్కిస్తారు. ఈ మందు యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే శరీరంలో సెల్ డివిజన్ ఎక్కడ కూడా జరగకుండా ఆపుతుంటుంది. ఇది కీమోథెరపీ. కీమోథెరపీ వల్ల ఏమవుతుందంటే కడుపులో మంట వస్తుంది, వెంట్రుకలు రాలిపోతుంది, కడుపు మంట వస్తుంది, కళ్ళు మంట ఉంటుంది. కారణం ఏంటంటే మన యొక్క కడుపులో అన్నం మనం తీసుకునేటప్పుడు గ్యాస్ట్రిక్ జ్యూస్ ఏం చేస్తుందంటే కడుపు గోడల్ని డ్యామేజ్ చేస్తుంది. డ్యామేజ్ చేస్తే దాని కింద ఉన్నటువంటి కొత్తగా లేయర్ ఏర్పడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాము, కీమోథెరపీ అనే టాక్సైడ్ కెమికల్స్ని పంపిస్తున్నాము. ఆ కెమికల్స్ ఏం చేస్తాయంటే సెల్ డివిజన్ పూర్తిగా ఆపేస్తుంది. ఎప్పుడైతే సెల్ డివిజన్స్ పూర్తిగా ఆగిపోతుందో కడుపు మంట లేదా కొత్తగా వెంట్రుకలు రాకుండా పాత వెంట్రుకలు కూడా రాలిపోతుంది. ఈ యొక్క కీమోథెరపీలో ఉన్నటువంటి సమస్య. కాబట్టి ఇక్కడ మామూలుగా ఏం జరుగుతుందంటే ఆ క్యాన్సర్ సెల్ బాడీ ఐడెంటిఫై చేయలేనటువంటి సిచ్యువేషన్కు లోన్ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఒక మందు ఉంది, ఆల్ఫా ఇంటర్ఫియరన్. అది ఏం చేస్తుందంటే ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక శక్తిని ఆ యొక్క క్యాన్సర్ సెల్ని ఐడెంటిఫై చేసే బయోలాజికల్ రెస్పాన్స్ మాడిఫైయర్ దాన్ని ఇది ఐడెంటిఫై
ఏం చేస్తుంది? ఇట్ మేక్స్ ద ఇమ్యూన్ సిస్టమ్ టు ఐడెంటిఫై ద క్యాన్సరస్ సెల్ అండ్ ట్రై టు కిల్ ఇట్. దట్ ఈస్ విచ్ ఈస్ ద ఆల్ఫా ఇంటర్ఫీరాన్. ఇది నేను సో అర్థమైందా? సో బేసిక్గా ఏంటంటే ఈ యొక్క క్యాన్సర్ అనేది అవునా అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్ వల్ల వస్తుంది. శరీరంలో పర్టికులర్గా P53 అనే జీనోమ్ ఉంది. అది ఏం చేస్తుంది? క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. ఎలా నివారిస్తుంది అంటే ఒకవేళ DNA ఇంటిగ్రిటీ పాడైంది అంటే దాన్ని రిపేర్ చేస్తుంది. ఇన్ కేస్ రిపేర్ కాలేని పక్షం అయితే మొత్తం సెల్నే అపోటోసిస్ దట్ ఈస్ ద సెల్నే చంపేస్తుంది. కానీ ఒకవేళ P53 జీనోమ్ పాడైందంటే క్యాన్సర్కి దారి తీస్తుంది. ఇజ్ ఇట్ రైట్? ఒక క్యాన్సర్ టిష్యూని ఏమంటారంటే నియోప్లాజం లేదా ట్యూమర్ అంటారు. ఇలా క్యాన్సరస్ టిష్యూ ఏర్పడే దాన్ని ఏమంటారు? నియోప్లాసియా అంటారు. క్యాన్సర్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆంకాలజీ. క్యాన్సర్ని అధ్యయనం చేసే శాస్త్రము దట్ ఈస్ ద స్టడీ ఆఫ్ దిస్ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ అబౌట్ క్యాన్సర్, హౌ ఇట్ ఈస్ ఫార్మ్డ్, హౌ ఇట్ ఈస్ డయాగ్నోస్టిక్, హౌ ఇట్ ఈస్ గివెన్ ట్రీట్మెంట్. ఇవన్నీ కూడా జరిగేది ఆ యొక్క ఆంకాలజీ అనే ఒక సైన్స్. సో క్యాన్సర్ రావడానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. మనం కొన్ని కారణాలు మనం ఇప్పుడు చెప్పుకున్నాము. క్యాడ్మియం, క్రోమియం, ఆర్సెనిక్ అని, పైరోడాక్సిక్ అని, ఆల్ఫా రేస్ అని, గామా రేస్ అని, యూవీ రేస్ అని, ఈ రేస్ అన్ని కూడా మనం చెప్పుకున్నాము. ఈవెన్ టొబాకోలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సివియర్ కెమికల్స్ గురించి చెప్పుకున్నాము. తర్వాత ఇంకొకటి ఒక వైరస్ పేరు కూడా చెప్పుకున్నాము అవునా? ఆ వైరస్ ఏంటి? ఆ వైరస్ రోస్ సార్కోమాస్ అనే ఒక వైరస్. సో రోస్ సార్కోమా అనే వైరస్ వల్ల కూడా ఈ యొక్క క్యాన్సర్ అనేది వస్తుంది అనేది కూడా మనము తెలుసుకున్నాము. ఇజ్ ఇట్ రైట్? క్యాన్సర్ సెల్కి కాంటాక్ట్ ఇన్హిబిషన్ ఉండదు. అంటే ఆ క్యాన్సర్ సెల్ ఏర్పడిన చోటే అది ఉండదు. అది ఒక చోట నుంచి ఇంకో చోటకి పోతుంది. క్యాన్సర్లో బేసిక్గా 2 రకాలు. ఒకటి బినైన్ క్యాన్సర్, ఒకటి మ్యాలిగ్నెంట్ క్యాన్సర్. బినైన్ క్యాన్సర్ అంటే క్యాన్సర్ ఎక్కడైతే ఏర్పడిందో అక్కడే ఉంటే దాని బినైన్ క్యాన్సర్. ఇది సాధారణంగా మన స్త్రీలలో యూటరైన్ ఫైబ్రాయిడ్స్, గర్భసంచిలో ఏర్పడే కణితులునే యూటరైన్ ఫైబ్రాయిడ్స్. ఇది బినైన్ క్యాన్సర్. ఆ కణితులు అక్కడే ఉంటాయి. నీకు ఇబ్బంది కలిగితే దాన్ని బయట తీసేవాళ్ళు, ఇబ్బంది కలగకపోతే అలానే ఉంటే కూడా నీకేం ప్రాణాలకు ఇబ్బంది ఉండదు. కాకపోతే మ్యాలిగ్నెంట్ క్యాన్సర్ అనేది ఏర్పడిన చోట నుంచి శరీరం అంతటికి కూడా స్ప్రెడ్ అవుతుంది. దాన్నే మెటాస్టాటిస్ అంటారు. ఈ మెటాస్టాటిస్లో ఆ యొక్క క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది. క్యాన్సర్లో ఇంకొక రకం ఏంటంటే నీకు వచ్చినటువంటి లివర్ క్యాన్సర్ బ్లడ్ ద్వారా బ్రెయిన్కి వెళ్తే దాన్ని బ్రెయిన్ క్యాన్సర్ అనరు, లివర్ క్యాన్సరే అని అంటారు, లేదా సెకండరీస్ అంటారు. దానికి కారణము మెటాస్టాసిస్ అని అంటారు. దట్స్ అబౌట్ క్యాన్సర్. క్యాన్సర్ అనేది 4 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ 2 స్టేజెస్లో మనం ఐడెంటిఫై చేస్తే మన ప్రాణాలు మనం కాపాడుకునే అవకాశాలు చాలా వరకు ఎక్కువ. లేదు 3rd స్టేజ్కి వెళ్ళిపోతే ప్రాణాలు కాపాడుకోవడము చాలా కష్టము. ఇప్పటికీ సైన్స్ ఆ దిశలో అభివృద్ధి ఇంకా జరగలేదు. ఇది అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.